అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మరొక ప్రదేశం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే శ్రీరాముడు వనవాసంకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ తిరిగారు, ఆ తిరిగిన ప్రదేశం ఇదొకటనమాట. ఇదేమిటంటే నామద చిలుమే చారిత్రాత్మక ప్రదేశంలో ఒకటి. ఇక్కడ చిన్న నీటిధార ప్రవహిస్తుంది. ఈ నీటిధార త్రేతాయుగం నుండి ప్రవహిస్తుందని చెబుతారు. రాముడు సీత వనవాస కాలంలో సీత తన దాహం వేసినట్లు చరిత్రలో చెబుతుంది. రాముడు ఒక రాతిపై బాణం వేసి ఆ రాతి నుండి నీరు బయటకు వచ్చింది. అప్పటి నుండి ఈ నీటి బుగ్గ అత్యంత కరువు కాలంలో కూడా ఎండిపోలేదని, ఈ నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో నేటికి తెలియదు. ఇక్కడ దట్టమైన అడవి మరియు అందమైన జింక సఫారీ ఉన్నాయి. ఇది చాలా వినోదభరితంగా ఉంటుంది. ఇక్కడ అందమైన ట్రావెల్స్ బంగ్లా ఉన్నాయి. ఇది ఇక్కడ బస్ చేయడానికి మరింత ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రదేశం బెంగళూరు నుంచి 62 కిలోమీటర్ల నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుమ్కూరు నుండి అయితే 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. వనవాస సమయంలో రాముడు సీత దాహం తీర్చడానికి బాణం వేయగా ఇక్కడ నీరు ఉద్భవించిందని చెప్పుకున్నాం మనం. రాముడు తన నుదుటపై తిలకం దిద్దుకోవడానికి ఈ నీటిని ఉపయోగించాడు. అందుకే నామద చిలుమే అని పిలుస్తారు.